నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మీరు ఆల్రెడీ నిన్నటి వీడియోలో దున్నడం చూసుంటారు కదా. కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి కర్రలు పెట్టి దారంతో కట్టాము. సో ఇంకొన్ని మిగిలిపోయాయి అనమాట, అవి ఇవాళ కట్టబోతున్నాను. సో కట్టేటప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. సో చూస్తున్నారు కదా, మేమైతే కర్రలు కింద ఇలాగ పెన్సిల్ షార్ప్ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగా కత్తితో షేప్ చేస్తున్నారు కానీ అన్నయ్య. అలా షేప్ చేయడం వల్ల ఏంటి అంటే, భూమిలో పెట్టినప్పుడు లోపలికి వెళ్తుంది అనమాట, కర్ర అనేది గట్టిగా నిలబడుతుంది. ఇక్కడ మొక్క చూస్తున్నారు కదా, ఈ మొక్క చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక పక్కకి వాలిపోయింది, అది చిన్నగా ఉన్నప్పుడే మనం దానికి కర్ర పెట్టి సపోర్ట్ ఇచ్చినట్టు అయితే అది ఎలా అయితే వాలిపోతుందో అలా పెరగకుండా ప్రాపర్గా పెరుగుతుంది. అండ్ అలాగే వాలిపోయినప్పుడు ఆ నీడ తగిలి కొంచెం పెస్ట్కి త్వరగా అటాక్ అయిపోతాయి అన్నమాట, వేర్లు కానీ మొక్క కానీ. సో అలా అవ్వకుండా ఉంటుంది. దేవుడమ్మ కట్టేస్తుంది చూడండి. గట్టిగా అన్నావా మొక్క మళ్ళీ కర్ర ఊడిపోద్ది. సో మొక్క ఇటుపక్క వంగిపోయింది కాబట్టి అటుపక్క కర్ర పెట్టి కట్టేస్తున్నాం అనమాట. అలా చూసుకుని వేసుకోవాలి. ఇలాంటి మరెన్నో ఫామ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.